తమిళనాడులో జనసంచారంలో ఉంటూ వారం రోజులుగా ముప్పు తిప్పలు పెడుతున్న చిరుతని ఎట్టకేలకు బంధించారు. అటవీ శాఖ అధికారుల సాయంతో స్థానికులు దాన్ని పట్టుకున్నారు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా వడవల్లి గ్రామంలో సంచరిస్తున్న చిరుతని ఎట్టకేలకు బంధించారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. వారం రోజులుగా గ్రామంలో తిరుగుతోంది చిరుత. ఈ ప్రాంతంలో చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. వారం రోజులుగా జనంపై పశువులపై దాడి చేస్తున్న చిరుతని ఫైనల్ గా గ్రామస్తులే బంధించారు అటవీ అధికారుల సాయంతో. పాపం ఒక స్థానికుడికి గ్రామస్తుడికి గాయం కావడం మనం చూస్తున్నాం. రక్తం కారిపోతోంది. చిరుత దాడిలో ఇలా 10 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఫైనల్ గా అటవీ శాఖ అధికారుల సాయంతో స్థానికులు చిరుతను బంధించారు. తమిళనాడులో వారం రోజులుగా జనసంచారంలో ఉంటూ ముప్పు తిప్పలు పెడుతోంది ఒక చిరుత. కోయంబత్తూరులోని దగ్గరలో ఉండే ఒక గ్రామంలో అటవీ శాఖ అధికారుల సాయంతో స్థానికులు ఎట్టకేలకు చిరుతను బంధించారు. వారం రోజులుగా గ్రామంలో తిరుగుతూ అటు పశువుల్ని ఇటు ప్రజల్ని దాడి చేస్తూ భయపెడుతోంది చిరుత. ఫైనల్గా అటవీ అధికారుల సాయంతో స్థానికులే చిరుతను పట్టుకొని బంధించారు.